ఇవాళ పొద్దున్నే మన 4:30కే లేపాడు మా హాస్పిటల్కి వెళ్ళాలని. ఆ హాస్పిటల్ ఏంటంటే ఏదో ఫ్రీ క్యాంప్ అయితే పెట్టారనమాట. ఆ ఫ్రీ క్యాంప్కి వెళ్ళడం కోసం మన 4:30కే లేపాడు. ఏంటో తెలియంటే వీడియో చూసేయండి మావా. ఇంకా నా ఎర్నింగ్ ఛాలెంజ్కి 2 days అయితే బ్రేక్ ఇచ్చేసా మావా. అసలు సోషల్ మీడియా పవర్ అంటే ఏంటో ఈ హాస్పిటల్కి వచ్చాకే నాకు తెలిసిందనమాట. ఇంకా వీడియో చూసేద్దాం పదండి. విజయవాడ ఎన్కేపాడులో అయితే అమరావతి హాస్పిటల్లో అయితే ఫ్రీ క్యాంప్ అయితే పెట్టారనమాట. దానికి నేను మా నాన్న అయితే బయలుదేరి అయితే వెళ్ళామన్నమాట. మేము ఇక్కడ దాదాపు 5 o'clock అలా బయలుదేరాం. మేము అక్కడికి వెళ్ళేసరికి 7 o'clock అయితే అయిందనమాట. అసలు లిటరల్గా బస్సులో నుంచి దిగినప్పుడు ఆ జనాన్ని చూసి అయితే నా మైండ్ దొబ్బేసింది మావా. ఇవాళ అయిద్దా అనిపించింది. దాదాపు 3,000 మంది జనమేమో వచ్చారు మావా. వైజాగ్ అంట, కాకినాడ అంట, రకరకాల ఊర్ల పేర్లు అయితే చెప్పేశారు చాలామంది. అసలు ఆయన ఎవరో వేరే ఊరు, అది మీకు జనాన్ని చూపించేస్తా చూసేయండి. ఇంకా లోపల చాలామంది ఉన్నారు. టోకెన్లు రేపటికి రాశారు. నేను ఎలాగలా సాధించుకొచ్చా అనమాట. 3,000 మంది జనం పైనే ఉంటారు మా హాస్పిటల్లో. ఏం చేశారంటే అంతమంది జనం ఉండేసరికి ఇంకో 2 రోజులు అయితే పొడిగించడం జరిగింది, 5, 6 తారీఖుల్లో. అందుకే జనం అయితే కొంతమంది లోకల్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేము దూరం నుంచి వచ్చాం కాబట్టి మేమైతే టోకెన్ తీసుకొని అయితే వచ్చామన్నమాట ఇంటికి. అక్కడ ఏడో ఉన్న ప్లేస్ వచ్చేసి అది స్టార్టింగ్ ప్లేస్ అనమాట. అక్కడ పోలీసు వాళ్ళు మటుకి క్రౌడ్ని చాలా బాగా కంట్రోల్ చేశారు మావా. అక్కడైతే అసలు మామూలు తోపులాట జరగట్లేదు. ఇంకొకళ్ళు అయితే ఒక టోకెన్ తీసుకున్న ఆయన అడిగితే నేను ఇవాళ పొద్దున్నే 3 గంటలకే వచ్చానన్నాడు మావా. నేనైతే 7ంటికి వచ్చా. ఇంకా నాకు దొరకదు అనుకున్నా. ఫైనల్గా టోకెన్ వరకు అయితే దొరికింది. ఆయనకి ఏంటంటే బ్లడ్ రిపోర్ట్లు కూడా తీశారంట. ఇంకా రేపు 4వ తారీఖు అయితే టోకెన్ ఇచ్చారు. 4వ తారీఖు అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏంటో. ఆ వీడియో కూడా పెడతాను. ఈ టోకెన్ నా చేతిలోకి రావటం ఏంటో నేను ఎలాగైతే అనుకున్నా మావా. దొరికింది. 5 గంటల లైన్లో నుంచి నాకు టోకెన్ దొరికాక అయితే నా ఇన్నర్ ఫీలింగ్ ఇదే మావా. సక్సెస్ఫుల్లీ ఫ్రీ క్యాంపులో అయితే టోకెన్ అయితే దొరికింది మావా. మా డాడీ నడు నొప్పికి రేపు వద్దున పెయిన్ రిలీఫ్ ఇంజెక్షన్ చేస్తారో లేదో రేపైతే తెలుసుకొని చూసేద్దాం మావా. ఇంకా అంతమందికి ఫ్రీ క్యాంప్ అనేది ఇంకా మామూలు విషయం కాదు. ఇంకా సోషల్ మీడియాలో అయితే ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో చూసి వీళ్ళందరూ వచ్చారు మామ. ఎక్కడ ఆయన ప్రమోషన్ చేయలేదన్నమాట. ఒక్క వీడియోలో చెప్పాడు అంతే, ఫ్రీగా చెకప్ అని, అంతే మామ. దాదాపు పొద్దున్నే 7ంటికి వెళ్తే నాకు టోకెన్ నా చేతికి వచ్చేసరికి 11 అయింది మామ. దాదాపు అంటే 5 గంటలు ఏమో పట్టింది మామ నేను టోకెన్ తీసుకోవడానికి. ఈ వీడియోకి అయితే ఇంతే మామ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్, ఫాలో అయితే చేసేయండి మా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.